ఒకరోజు శాస్త్రి గారు తమ కార్యాలయంలో కూర్చొని ఉండగా వారి కార్యదర్శి వచ్చి ఇలా అన్నారు, సార్, ఒక సినీ నటి మిమ్మల్ని కలవాలని వచ్చారు. అప్పుడు శాస్త్రి గారు, సరే రమ్మని చెప్పండి అన్నారు. ఆవిడ లోపలికి నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నడిచి వచ్చిందా అన్నట్టు ఉన్నారు. ఆవిడ ఎవరో కాదు, మన మహానటి సావిత్రమ్మ గారు. శాస్త్రి గారు ఆవిడను అలాగే చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆవిడ నిలువెల్లా బంగారంతో ఉన్నారు. ఆమె ఒక్కో నగ తీసి టేబుల్ పై పెడుతూ ఉన్న దృశ్యాన్ని చూసి శాస్త్రి గారికి నోట మాట రాలేదు. తాలిబొట్టు తప్ప అన్ని నగలు ఆవిడ ప్రధాని ముందున్న బల్లపై పెట్టేశారు. బల్లపై నగలను చూసిన శాస్త్రి గారికి అక్కడ ఒక చిన్న నగల కొండలా కనిపించింది. ప్రధాని గారు, ఇవన్నీ రక్షణ నిధికి నేనిచ్చే విరాళం. నా వల్ల ఇంకా ఏ సహాయమైనా నేను చేయడానికి సిద్ధమే అన్నారు మన సావిత్రమ్మ గారు. శాస్త్రి గారు లేచి నిలబడి చేతులు జోడించి సావిత్రమ్మతో ఇలా అన్నారు, అమ్మా, మీ త్యాగం వృధా పోదు. యుద్ధంలో మనమే గెలుస్తాం. సావిత్రి గారు కూడా లేచి నిలబడి చేతులు జోడించి శాస్త్రి గారికి నమస్కరించారు.